ఇంకొక మేజర్ ఇష్యూ ముఖ్యమంత్రి గారు ఆయన పార్టీ ఫండే విపరీతంగా వచ్చింది. మన బాండ్లో కూడా 500-600 కోట్లు వచ్చినట్టుగా మనం చూసాం. మరి ఎంత సొమ్మెట్ చేసుకుని రూపాయి జీతం తీసుకుంటూ ఆయన ఖజానాకి ఎంత బొక్కెట్టేస్తున్నా అంటే హోల్ ఎంత హోల్ చేస్తున్నా అంటే మరి లెక్కలేదు. ఇప్పుడు మరి ఒక పోలీస్ అయినా ముఖ్యమంత్రి గారికి చాలా థ్రెట్ ఉందండి, అందుకని థ్రెట్ ఉంటే ఏం చేస్తారని ఇంకో 4 పోలీసులు తీసుకోండి, అందుకని చెప్పి 2 హెలికాప్టర్లు కావాలట. ఈ థ్రెట్కి హెలికాప్టర్కి ఏంటి సంబంధం? ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉంది గవర్నమెంట్, రిపేర్ వస్తే రిపేర్ చేయించుకోవచ్చు. ఇస్తే ఈ థ్రెట్కి హెలికాప్టర్కి సంబంధం ఏంటనేది నాకు అర్థం కాదు. అంటే ఇంక నేల మీద తిరగడం, గాల్లోనే తిరుగుతాడు. ఇంతకుముందు కూడా గాల్లోనే తిరుగుతున్నాడుగా. ఇప్పుడు ఈ ఎలక్షన్ల కోసం అతను పార్టీ ఫండ్ ఖర్చు పెట్టి 2 కాకపోతే 3 హెలికాప్టర్లు తెచ్చుకోవచ్చు. ఒకటి వైజాగ్, ఒకటి విజయవాడలో పెట్టుకుంటారట. మరి కర్నూలు క్యాపిటల్ మర్చిపోయినట్టున్నారు. 3 హెలికాప్టర్లు పెట్టుకుంటే అట్లీస్ట్ 3 రాజధానులు పెట్టలేదు. నువ్వు పెడతానని రాజధానిలో 3 హెలికాప్టర్లు పెట్టారని చెప్పి జనం సంతోషించేవారేమో జగన్మోహన్ రెడ్డి. సో వీలైతే 3వ హెలికాప్టర్ కూడా కొనుక్కోండి, తెచ్చుకోండి. కిరాకి 1,91,00,000 మిగిలిన పైలట్ ఖర్చులు అన్నీ అదనం అంట ఒక్కో హెలికాప్టర్కి నెలకి. సో 3,82,00,000 ప్లస్ పైన 34 అవుతుంది నెలకి. మరి అలాగే ఈ 2 నెలల్లో మరి ఎలక్షన్ ఖర్చు అంతా కూడా ఇందులో గెంటేయాలని మరి చాలామంది కామెంట్ చేస్తున్నారు. విమానంలో ఈ చాపర్లో డబ్బులు కూడా క్యారీ చేసుకునేలాగా, అంటే ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రి అనుచరులు కూడా ఈయన లేకుండా కూడా హెలికాప్టర్లో తిరిగే విధంగా దానికి పర్మిషన్ తీసుకున్నారు. అర్థమైపోతుందిగా మనకి ఎందుకు. ఆయనే ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు హోదాలో అద్దెకి తీసుకోవచ్చు. చెప్పేవి శ్రీరంగ నీతులు. ₹1 జీతం తీసుకుని పనిచేస్తున్నానంట. ఇంటికి రిపేర్కి గోడ కట్టుకుంటానికి వాటికి ఎన్ని 50-60 కోట్లు అయిందని మనం గతంలో చూసాం. ఈ రూపాయి జీతగాడికి భయం వేస్తే ఇంట్లో కూర్చోవాలి. ఎవరు తరమన్నా నిన్ను ఇంట్లో కూర్చో. నీ ఎలక్షన్ క్యాంపెయిన్కి ప్రజలు వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టాలా? సిగ్గు అనిపించట్లా? పైగా ఒక పక్క ప్రజాధనం నేను స్వీకరించను, ₹1 జీతం అని చెప్పి ఇలాగా ఇంత దారుణమా? ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం తిరగడం కోసం 2 హెలికాప్టర్లో ఇంతటి ప్రజాధనం, అంత సొమ్ము ఉంది పార్టీకి. పార్టీ తరఫున ఖర్చు పెట్టుకోవాలి. ఈ విషయం మీద నేను ఈరోజు ఉదయమే లెటర్ డిక్టేట్ చేసి రాజీవ్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఢిల్లీ ఆఫీస్ రిసిప్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఒకసారి జస్ట్ ఫోకస్ చేస్తున్నా. ఫోకస్ చేయమ్మా. సో ఇందులో కంటెంట్ ఏంటంటే, as per section 77 clause 1 subclause A-B of the Representation of the People's Act 51 ప్రకారం, కండక్ట్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఖర్చుతో, అంటే ఎలక్షన్ ఖర్చుల్లోకి రాకుండా, వాళ్ళ ఎక్స్పెండిచర్లోకి రాకుండా, ఇప్పుడు అతను పులివెందులు వెళ్ళాడు క్యాంపెయిన్ అనుకోండి, అది అతను హెలికాప్టర్ ఖర్చు అంతా అతని పర్సనల్ అకౌంట్లో పడాలి, హెలికాప్టర్లో వెళ్తాయి. మరి అలా కాకుండా లేదు పార్టీ అకౌంట్లో పడాలి, పార్టీ ఎక్స్పెండిచర్ కూడా చూపెట్టాలి. అదేమి లేకుండా ప్రభుత్వం నెత్తి మీద పెట్టి మరి డబ్బులు ట్రాన్స్ఫర్ కూడా మరి ఇది వాడుకుంటారేమో. మీ ఎన్నికల అధికారులు ఎవరైతే మీరు పెడతారో మీ పోలీస్ ఫోర్స్ని, ప్రతి ఆ ముఖ్యమంత్రి హెలికాప్టర్లు ఏవైతే ఉన్నాయో, ఒకటి ఆ ఖర్చు ప్రభుత్వ ఖర్చు ఉండకూడదు, ఇలా ఖర్చులోనే మీరు రాయాలి. 2, ప్రతి ల్యాండింగ్ అండ్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ దగ్గర మరి ఏవేవి పెట్లు వెళ్తున్నాయి అనేది కూడా మీరు మనుషులు పెట్టి చెక్ చేయించాలి అని చెప్పి ఈ లేఖలో నేను వారిని కోరటం జరిగింది. చూద్దాం మరి దీని మీద చర్యలు తప్పకుండా ఉంటాయి. నేను గతంలో ఇచ్చింది కూడా ఇమీడియట్గా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి, వారి ద్వారా రెవెన్యూ అండ్ పోలీస్ ఆఫీసర్స్కి
అతను మన జోగి రమేష్, ఆ జోగి రమేష్ ఆ పాస్టర్ గిఫ్ట్లు ఆ ఇష్యూలో చాలా స్పష్టంగా అడగటం జరిగింది. అక్కడ ఉంది. మరి ఇందులో కలెక్టర్ ఒక రిపోర్ట్ ఇస్తే వీళ్ళు మార్చేసినట్టుగా ఏమన్నా మారుస్తారా, లేదు ఉన్న రిపోర్ట్ ఉన్నట్టు పంపిస్తారా అన్నదే చూడాలి. సీఎం జగన్కు పొంచి ఉన్న ప్రమాదం ప్రభుత్వం కీలక నిర్ణయం. ప్రమాదం పొంచుంటే హెలికాప్టర్లు తీసేసుకుంటారంటారా అద్దెకి? మొత్తం మీకు మతి లేదా, మాకు మతి లేదనుకుంటున్నారా? ఎనీహో ప్రజా న్యాయస్థానంలో నిన్నంతా డిస్కస్ చేసుకున్నారు. సో ఈ రకంగా నేను నా వంతు కర్తవ్య నిర్వహణలో ఎన్నికల కమిషన్కి తెలియజేశా. తప్పకుండా చర్యలు ఉంటాయి, ఇటువంటి వాటిని మనం నడిచేద్దామని చెప్పి తెలియజేస్తూ ఇంకొకటి ఒక అమృత గుళిక